హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవర్ స్టార్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. ఈ శనివారం ఓజీ ఫస్ట్ టైం రిలీజ్ కి డేట్ ఫిక్స్ అవటంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారంతా. దీనికి తోడు సినిమాలకి డైనమైట్ బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో ఆర్ఆర్ ఇచ్చే తమన్ పవన్ సినిమాకి మరోసారి మ్యూజిక్ చేస్తుండటంతో ఓజీ ఫస్ట్ సింగిల్ పై ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ తో పాటు హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ లుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ మూవీ గ్లింప్స్ విడుదలైన రోజు నుంచే ఓజీ మ్యానియాతో ఊగిపోతున్నారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్ స్టైలిష్ అవతార్, ఫ్యాన్ బాయ్ సుజిత్ టేకింగ్ అన్నిటికీ మించి ఓజీ సినిమాకి తమన్ మ్యూజిక్ చేస్తూ ఉండడంతో సినిమాపై సాలిడ్ హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఓజీ గ్లింప్స్ కి పవర్ ప్యాక్డ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్ ఫస్ట్ సింగిల్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో అని ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఫస్ట్ సింగిల్ కే డేట్ ఫిక్స్ అయింది. ఓజీ ఫస్ట్ స్టార్మ్ కి రెడీ అవ్వండి అంటూ సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఈ శనివారమే ఓజీ ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతోంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ల్యాండ్ మైన్ లాంటి తమన్ కంపోజిషన్ లో వచ్చిన పవన్ సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో తమన్ ఓజీ ఫస్ట్ సింగిల్ ని ఏ రేంజ్ లో కంపోజ్ చేసి ఉంటారు అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. దీనికి తోడు పవన్ అభిమాని అయిన కోలీవుడ్ హీరో సింబు వోకల్స్ ఓజీ ఫస్ట్ సింగిల్ కి యాడ్ అవడంతో ఓజీ బాక్సాఫీస్ సంభవం ఈ సాంగ్ తోనే మొదలవుతుందంటున్నారు పవన్ అభిమానులు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఓజీ మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు జనాలు. లాస్ట్ మంత్ ఆడియన్స్ ముందుకొచ్చిన హరిహర వీరమల్లు పవన్ వర్క్ ఆఫ్ స్టైల్ కి కంప్లీట్ గా డిఫరెంట్ మూవీ. సో ఆ సినిమాతో పోలిస్తే అటు అంచనాల విషయంలో ఇటు హైప్ విషయంలో పవన్ అభిమానుల్లో ఓజీ సినిమా క్రేజ్ కి స్కై ఈజ్ ద లిమిట్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ మూవీ, ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్షన్, పవన్ సినిమాకి తమన్ మ్యూజిక్, మరో ఫ్యాన్ బాయ్ సింబు పాట పాడడం, ఇన్ని స్పెషాలిటీస్ తో వస్తున్న ఓజీ ఫస్ట్ స్టార్మ్ పవర్ స్టార్ చార్మ్ చూపిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. ఆగస్ట్ మెగాస్టార్ చిరంజీవి బర్త్డే మంత్ కావటంతో ఫుల్ సెలబ్రేషన్స్ కి రెడీ అయిపోతున్నారు మెగా ఫ్యాన్స్. వీటికి తోడు చిరు సినిమాలకి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు 3 క్రేజీ అప్డేట్స్ ఉన్నాయని తెలిసి స్కై ఇస్ ద లిమిట్ అనే రేంజ్ లో ఎక్సైట్ అవుతున్నారు అభిమానులు. ఇంతకీ తన బర్త్డేకి చిరు ఇస్తున్న ట్రిపుల్ బొనాన్సా ఏంటి? మెగాస్టార్ చిరంజీవి బర్త్డేకి నెల రోజుల ముందు నుంచే సెలబ్రేషన్స్ మోడ్లోకి వెళ్లిపోతారు అభిమానులు. సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఉన్నా లేకున్నా సెలబ్రేషన్స్ మాత్రం కామన్. కానీ ఈసారి చిరు పుట్టినరోజు మాత్రం చాలా స్పెషల్ గా ఉండబోతోంది మెగా ఫ్యాన్స్ కి. ప్రజెంట్ చిరంజీవి చేస్తున్న సినిమాతో పాటు డిలే అవుతూ వస్తున్న విశ్వంభర, అలాగే చిరు లైనప్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చాలా క్యూరియాసిటీతో ఆగస్ట్ 22 కోసం వెయిట్ చేస్తున్నారు మెగా అభిమానులు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా ఓకే అయిన రోజే మెగా 157 పై అంచనాలు పీక్స్ కి చేరాయి. కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ తన కామెడీ టచ్ తో బాక్సాఫీస్ ని రఫ్ పాడించే మెగాస్టార్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారో అని ఎక్సైట్ అవుతున్నారు జనాలు. ఇటు ఎక్సైట్మెంట్ కి ఎండ్ కార్డ్ వేసేలా, అటు మూవీ టైటిల్ రివీల్ చేసేలా అఫీషియల్ అనౌన్స్మెంట్ కి రెడీ అవుతోంది మెగా 157. ఆగస్ట్ 22 చిరు బర్త్డే సందర్భంగా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మెగా 157 ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేయడంతో పాటు చాలా కాలంగా రిలీజ్ డిలే అవుతూ ఫ్యాన్స్ లో డైలమా క్రియేట్ చేసిన విశ్వంభర విషయంలోనూ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు పెండింగ్ ఉన్న స్పెషల్ సాంగ్ ని కూడా కంప్లీట్ చేశారు చిరంజీవి. ఆల్రెడీ మూవీకి సంబంధించి 45 నిమిషాల VFX ఫుటేజ్ చూసి సాటిస్ఫై అయిన మెగాస్టార్ రిలీజ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. దీంతో ఆగస్టు 22న విశ్వంభర రిలీజ్ సస్పెన్స్ కి తెరపడే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇదే రోజు డైరెక్టర్ బాబీ ప్రాజెక్ట్ కి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రానున్నట్టు సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ట్రిపుల్ బొనాన్సా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగాస్టార్. మనల్నెవడు రాపేది అనేలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత కింగ్డమ్ తో రౌడీ హీరో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వటంతో వీరి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కింగ్డమ్ కలెక్షన్ల జోష్ వీకెండ్ లో ఏ రేంజ్ లో ఉంటాయోననే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేదని మరోసారి ప్రూవ్ చేశాడు విజయ్ దేవరకొండ. మూవీకి సాలిడ్ హైప్ ఉండాలే కానీ ఈ రౌడీ హీరో ఎప్పుడూ క్రౌడ్ పుల్లరే. సరిగ్గా విజయ్ కి అలాంటి సినిమానే పడింది.
లైగర్ డిజాస్టర్ ని మరిపించేలా, అర్జున్ రెడ్డి రేంజ్ పర్ఫార్మెన్స్ ని డామినేట్ చేసేలా, రౌడీ బాయ్స్ ఎప్పుడెప్పుడు తమ కొండన్న హిట్ కొడతాడని వెయిట్ చేసిన క్షణాల్ని నిజం చేసింది కింగ్డమ్ సినిమా. విజయ్ ప్రీవియస్ సినిమాల డే 1 కలెక్షన్స్ ని మించి భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర తన కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు ఈ రౌడీ హీరో. ఈ గురువారం వరల్డ్ వైడ్ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన కింగ్డమ్ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఏపీ, తెలంగాణలో కింగ్డమ్ సినిమా 9.92 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ డే 1 కలెక్షన్స్ విజయ్ గత సినిమాలకి మించి ఉన్నాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా రిలీజ్ కి ముందు కింగ్డమ్ మీద ఉన్న భారీ అంచనాలే ఈ రేంజ్ కలెక్షన్స్ కి కారణం అంటున్నారు. ప్రీమియర్స్ తోనే ఓవర్సీస్ లో మొదలైన కింగ్డమ్ హంగామా యుఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ కి పైగా కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంటే ఓవర్సీస్ లో విజయ్ సినిమా 8 కోట్లకు పైగా రాబట్టింది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న కింగ్డమ్ బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే 55 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. కింగ్డమ్ మూవీ విజయాన్ని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత నాగవంశీ. సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ కింగ్డమ్ పార్ట్ 2 పై ఇప్పటినుంచే హైప్ పెంచేలా సాలిడ్ హింట్ ఇచ్చేశారు. కింగ్డమ్ 2లో ఒక పెద్ద హీరో నటిస్తారని ఎక్సైట్మెంట్ పెంచేశారు. ఫస్ట్ పార్ట్లో అడ్జస్ట్మెంట్ కుదరక విజయ్, భాగ్యశ్రీ బోర్సే మధ్య సీన్స్ అండ్ లవ్ ట్రాక్ పెట్టడం కుదరలేదని, పార్ట్ 2లో తన రోల్ ఫుల్ ప్లెజ్డ్ గా ఉంటుందన్నారు నాగవంశీ. మొత్తంగా లాంగ్ బ్యాక్ తర్వాత విజయ్ సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వడంతో కింగ్డమ్ జోష్ తో ఊగిపోతున్నారు రౌడీ బాయ్స్. ఆగస్ట్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో మాత్రం ఎటువంటి మూమెంట్ కనిపించడం లేదు. సరైన టైంలో బాక్స్ ఆఫీస్ ముందుకు రావాల్సిన సినిమాలు మాత్రం ఇంకా డిలే అవుతూనే ఉన్నాయి. రిలీజ్ డేట్ చెప్పకుండా కొన్ని, విడుదల తేదీ ఇచ్చి మరికొన్ని ఇంకా డైలమాని కంటిన్యూ చేస్తున్నాయి. దీంతో ఈ డైలమాకి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు అంటున్నారు ఆడియన్స్. భారీ బడ్జెట్ సినిమాల సక్సెస్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి రిలీజ్ డేట్స్. అందుకే స్టార్ హీరోల సినిమాల అనౌన్స్మెంట్ తోనే విడుదల తేదీని ఫిక్స్ చేసి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు దర్శక నిర్మాతలు. కానీ కొన్ని సినిమాలు మాత్రం డేట్స్ మార్చుకుంటూ పోతున్నాయే కానీ థియేటర్స్ లోకి రావడం లేదు. ఇప్పటికే 2 రిలీజ్ డేట్లు మార్చుకున్న రవితేజ మాస్ జాతరతో పాటు సైలెంట్ అయిన అనుష్క ఘాటి, ప్రభాస్ రాజాసాబ్ కూడా పోస్ట్ పోన్ అనే న్యూస్ వైరల్ అవుతోంది. రవితేజ, భాను భోగవరపు డైరెక్షన్ లో చేస్తున్న మాస్ జాతర సినిమా ఆగస్టు నుంచి తప్పుకుంటుందనే న్యూస్ మరోసారి తెరపైకి వచ్చింది. వినాయక చవితికి జాతర చేద్దామంటూ హడావిడి చేసిన మాస్ జాతర ఫస్ట్ సింగిల్ తర్వాత అప్డేట్స్ ఇవ్వడమే మానేసింది. ఈ ఏడాది మే 9నే విడుదల కావాల్సిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ షూట్ డిలేతో ఈ మంత్ 27కి పోస్ట్ పోన్ అయింది. వినాయక చవితి డేట్ నుంచి వెనక్కి తగ్గేదిలే అన్న రవితేజ సినిమా ఈసారి కూడా డౌట్ అనే టాక్ వినపడుతోంది. దీంతో అక్టోబర్లో వచ్చేందుకు రెడీ అవుతోందట మాస్ జాతర. రిలీజ్ విషయంలో డైలమా క్రియేట్ చేస్తున్న మరో సినిమా అనుష్క ఘాటి. క్రిష్ డైరెక్షన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ఏప్రిల్ 18 నుంచి జూలై 11కు వాయిదా పడిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ అవుట్పుట్ క్వాలిటీ మీద మరింత ఫోకస్ పెట్టింది. దీంతో ఫస్ట్ సింగిల్ తర్వాత సైలెంట్ అయిన ఘాటి టీం సినిమాని నవంబర్లో ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మాస్ జాతర, ఘాటి సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ ఇచ్చాయి. మరోసారి వాయిదాకి రెడీ అవుతున్నాయి. ఈ రూట్లోకి ఎంట్రీ ఇస్తోంది ప్రభాస్ ది రాజాసాబ్ సినిమా. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఒక టీజర్ విషయంలోనే డార్లింగ్ ఫ్యాన్స్ ని చాలా వెయిట్ చేయించింది. అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఇటు షూటింగ్ డిలేతో డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రావాల్సిన రాజాసాబ్ సంక్రాంతి బరిలో దిగుతాడు అని సమాచారం. ఈ సినిమాకి 2 నెలల ముందు థియేటర్స్ లోకి రావాల్సిన బాలయ్య అఖండ 2 కూడా షూటింగ్ కంటిన్యూ అవుతూ ఉండడంతో వాయిదా పడే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ఇలా చెప్పిన టైంకి రావాల్సిన సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నా విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే వాయిదా పడుతున్నాయి. ఓ రకంగా సినిమాల విఎఫ్ఎక్సే విడుదలని శాసిస్తున్నాయి. అఖండ 2, ఓజిలతో పాటు సెప్టెంబర్ 25నే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ఇలా ఏ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియక రిలీజ్ డైలమాలో ఉన్నారు ఆడియన్స్. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్మెంట్. కూలీ ట్రైలర్ కి అంతా రెడీ. యూకేలో వార్ 2 మేనియాలో తారక్ ఫ్యాన్స్. మద్రాసి నుంచి ఫస్ట్ సింగిల్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023లో విడుదలైన సినిమాలకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల జ్యూరీని అనౌన్స్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ ఈ శనివారం చెన్నైలో నిర్వహించే ఈవెంట్లో రిలీజ్ కాబోతోంది. క్రేజీ స్టార్ క్యాస్ట్ నటించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. యూకేలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ 2 మేనియాని మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హృతిక్ తారక్ నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆగస్టు 14న థియేటర్స్ లోకి వస్తోంది. శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తోన్న మదరాసి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియదర్శి, నిహారిక హీరోయిన్స్ గా నటిస్తోన్న మిత్రమండలి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు బన్నీ వాస్. 90s లోని ఏపీ రాజకీయాలపై డైరెక్టర్ దేవాకట్ట తెరకెక్కించిన మయసభ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ పొలిటికల్ వెబ్ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. నారా రోహిత్ అప్కమింగ్ మూవీ సుందరకాండ నుంచి ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్స్ లోకి వస్తుంది. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.